మధ్య ఉన్నటువంటి మన గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి సూరిబాబు గారిని వారిని మైక్ దగ్గరకు సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. వారిని సంతోషంతో ఒకసారి అభినందించాను అందరూ కూడా. గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి సూరిబాబు గారిని ఈ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహాగణమైన పుట్టినరోజు వేడుకలో వీరిని నాయకులుగా మాకు బైబిల్ గ్రంథం మనకు తెలియపరచినట్లుగా అధికారులను గౌరవించమని చెప్పినట్లుగా వారిని మంచి నాయకత్వం, శ్రమశీలి కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకులు మా గ్రామానికి వీరు దొరకడం మేము ఎంతో సంతోషిస్తూ వారిని ఈ సత్క్రియతో వారిని అభినందించాలని కార్యక్రమం చేయడం జరుగుతుంది. చప్పట్లు కొడుతూ అభినందిద్దాం. ఇప్పుడు వారు కొన్ని విషయాలు అలాగూ ఉంటూనే మాట్లాడతారు. అందరికీ వందనాలమ్మా. అలాగే మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మరి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే డేవిడ్ రాజు గారు ఎప్పుడు కార్యక్రమానికి పిలిచినా ఎక్కడికి వెళ్ళకపోయినా మరి ఇక్కడ మాత్రం ఎన్ని పనులున్నా ఆపుకుని రావాలనిపిస్తూ ఉంటుంది. ఆయన ఆప్యాయత, అనురాగం ఎంత బాగుంటాయంటే ఆయన డిజైనే ఒక అద్భుతంగా చేస్తారు. మరి ఈ చక్కటి కార్యక్రమానికి నేను వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను. ముందుగా మరి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మనం అందరం కలిసాం కాబట్టి అందరికీ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా కష్టాలు అనేవి మనుషులకే వస్తాయి అనుకుంటా, అన్ని జీవులకి కూడా వస్తాయి. మనకి ఒక భాష, మనం మాట్లాడుకుని ఒకరినొకరిని అర్థం చేసుకోగలం కాబట్టి మనం కష్టాలని చెప్పుకోవడానికి ఒక అద్భుతమైన మనకి మాట ఇచ్చాడు దేవుడు. జీవులైతే, కొన్ని మూగ జీవులైతే చెప్పుకోలేవు, అంతే. మనమే కష్టపడిపోతున్నాం అనుకుంటాం, కానీ దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటే అది కష్టం అనిపించదు అనేది గత కొన్ని సంవత్సరాలుగా నేను ఆ కష్టాల్ని అంటే రుచి చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ధైర్యం ఏంటంటే నేను ఇందాక చెప్పారు కదా, మనకే కాదు కష్టాలు అన్ని జీవులకి ఉంటాయి అనేది. మనకు తెలుస్తుంది, వాటికి తెలియదు, అంతే. అలాగే ఇక్కడ ఉన్న కొంతమంది, చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో సమస్యలతో ఎంతోమంది చూస్తూ ఉన్నాను. ఇందాక వచ్చిన నుంచి గమనిస్తున్నాను. ఇక్కడ ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళ జీవితాల్లోకి వెళ్తే వాళ్ళు మా దగ్గరికి వచ్చి పెద్దలుగా మాకు కొన్ని కష్టాలు చెప్పినప్పుడు ఏమి జీవితాలు రా బాబు అని ఎంతో బాధ అనిపిస్తూ ఉంటుంటుంది మాకు. ఎందుకంటే ఇక్కడ మగవాళ్ళు అయితే వాళ్ళు, నేను ఎవరిని ఉద్దేశించి ఎవరిని కిందపరచడానికి ఇది చెప్పట్లేదు, అంటే ఒక రాజులాగా తాగి తందనాలాడుతూ కూడా అతను సంతోషాన్ని ఎత్తుక్కుంటాడు. కానీ ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఎలాగా వండి పెట్టాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి అనే దాని మీద ఎంతో టెన్షన్తో వాళ్ళకి అసలు ఆడవాళ్ళు అనేది ఏ రకంగా అసలు ఎంజాయ్ చేస్తారండి. మనకంటే మగవాళ్ళకి బార్లు ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఎవరికి తెలియకుండా వెళ్ళి ఎంతోమంది ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు పడ్డ కష్టానికి కనీసం కొంచెం కూడా గుర్తింపు లేకుండా ఎంతోమంది లేడీస్ ఇలా కష్టాలు పడుతూ మా దగ్గరికి చెప్పడం కూడా దాంట్లో చాలా బాధపడుతున్నాం మేము. అంటే ఇక్కడికి ఎక్కువ లేడీసే వస్తారు, అటువంటి వాళ్ళు రాలేదు.
కొంతమందికి వినిపించవచ్చు. దయచేసి ఏంటంటే మనం నాగరికత తెలుసున్న మనుషులం కాబట్టి అటువంటి ఇబ్బందుల్ని లేడీస్కి పెట్టకుండా దయచేసి మరి అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను సమయం దొరికింది కాబట్టి ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది. దయచేసి అటువంటి వాళ్ళు మగవాళ్ళు మార్చాలి. ఆ విధంగా పాస్టర్ గారిని కూడా నేను కోరుకుంటున్నది ఏంటంటే ఆ దేవుడిని అటువంటి వాళ్ళని మార్చాలని చెప్పేసి ప్రార్థన చేయవలసిందిగా పాస్టర్ గారిని కూడా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఏది ఏమైనా నేను సర్పంచ్ అయ్యేది 4 సంవత్సరాలు పూర్తవుతుంది ఇంకో 4 నెలల్లో. ఈ 3 సంవత్సరాల 8 నెలల్లో ఎన్నో అవకతవకలు, ఎన్నో రాటిపోట్లు, ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ గ్రామాన్ని ఎక్కడ కూడా నేను ఎటువంటి స్వార్థం లేకుండా నా సాయశక్తులా నేను అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాను. గత సంవత్సరంగా నేను ఈరోజు ఒక సర్పంచ్గా నిలబడడానికి కానీ ఎంతోమందికి సాయం చేయడానికి కానీ నాకు ఒక ఆయుధం ఏంటంటే ఒక సెంటరింగ్. ఎంతో ఎసెప్ట్ సంపాదించుకున్నాను. అది ఒక సంవత్సరంగా నాకు ఇన్కమ్ అంటే ఏ కారణం చేతో తెలీదు. మరి నాకు తెలియక ఏదో నా తప్పు చేసి ఉంటే మరి ఆ దేవుడికి తెలిసి ఉంటే కనుక క్షమించమని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా వర్క్ సంవత్సరం నుంచి దాదాపు 35,000 ఎసెప్ట్ సెంటరింగ్ ఎక్కడ వర్క్ మొదలుపెట్టినా ఆ వర్క్ ఆగిపోవడం జరుగుతుంది. దాని కారణంగా నాకు ఇన్కమ్ సోర్స్ ఆగిపోవడం వల్ల కొంతమంది కోరుకునే వాళ్ళకి సహాయాన్ని నేను అందించలేకపోవడం జరుగుతుంది. ఆ సహాయాన్ని అందించలేకపోవడమే కాకుండా కొంతమందికి నేను నా దగ్గర వర్క్ చేసే వర్కర్స్కి సాలరీస్ కూడా అంటే కూలీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఒక్కోసారి సందర్భంలో నాకు ఎదురైనప్పుడు నా మీద బ్యాడ్ కామెంట్స్ కూడా చేయడం, అనేక రకాలైన ఈ దెబ్బలు చూస్తూ ఉంటే ఒక్కోసారి బాధ అనిపించినా సరే ఛాలెంజ్కి ఇటువంటిప్పుడే తీసుకోవాలి అని నేను ఒక మొబైల్లో రీల్స్ చూసినప్పుడు కొన్ని రీల్స్ నా సొంత అకౌంట్లో పెట్టుకుంటూ ఉంటాను. నాకు ఏంటంటే అటువంటివి చూస్తుంటే మోటివేషన్, నాకు ధైర్యాన్ని తెచ్చే విధంగా ఉన్న వీడియోలు దాచుకుంటూ ఉంటాను. ఈ సందర్భంగా మీ ముందు పెడుతున్నాను ఆ విషయాన్ని. ఎవరైనా సరే అధైర్యానికి లోపడొద్దు, అంటే భయపడొద్దు. ఎటువంటి కష్టం వచ్చినా సరే ఛాలెంజ్గా దూసుకెళ్ళిపోయేలాగా ఆలోచన చేయండి. అందులో నేను నేర్చుకున్నాను చాలా విషయాలు. ఎంత కష్టమైనా సరే ఎదురు తిరిగి నిలబడాలి తప్ప భయం అనేది మన దగ్గరికి రాకూడదు అనేది నేను ఈ సందర్భంగా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. చాలామంది పెద్దలు ఉన్నారు మాట్లాడాలి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన డేవిడ్ రాజు గారికి అలాగే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.